ప్రేమైన దేవుని సంగమా, కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిణామంలో నా శుభాభివందనాలు. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం ఆలోచించేద్దాం. ఇప్పటికే కొద్ది వారాలుగా అనేక విషయాలు మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాం. కొత్త నిబంధనలో ఉన్న పత్రికలను మనం ఎలా అర్థం చేసుకోవాలి, కొత్త నిబంధనలో రాయబడిన సంఘటనలు మనం ఎలా అర్థం చేసుకోవాలనే విషయాలపై ఇప్పటికే కొన్ని సంఘాల కొరకు మనం ఆలోచన చేస్తూ వచ్చాం. ఆది సంఘం యొక్క బలాలు బలహీనతలని, ప్రారంభ సంఘం ఎలా ఉంది, ప్రారంభ సంఘంలో ఉన్న బలాలేంటి బలహీనతలు ఏంటని ఒక పాఠాన్ని మాట్లాడుకున్నాం. ఆది సంఘంలో నుంచి వేరుగా ఆది సంఘం నుంచి చెదిరిపోయిన మరొక సంఘమే అంత్యోక సంఘం. ఆది సంఘం నుంచి వారు వేరై అంత్యోక ప్రాంతానికి వెళ్ళి అంత్యోక ప్రాంతంలో వారి సంఘంగా ఏర్పడి అక్కడ వారి సంఘాన్ని నిర్మించినట్లుగా మనం చూసాం. అంత్యోక సంఘంలో ఉన్న 7 గొప్ప విషయాలని మరొక పాఠాన్ని మనం ఆలోచన చేసాం. తదుపరి అంత్యోక సంఘంలో నుండి పౌలు గారు మొదటి స్వార్థ ప్రయాణం, రెండవ స్వార్థ ప్రయాణం, మూడవ స్వార్థ ప్రయాణం. అలా రెండవ స్వార్థ ప్రయాణంలో పౌలు గారు మొట్టమొదటిగా మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళడం, ఆ మాసిదోనియా ప్రాంతాలలో ఆయన సువార్తను ఎలా చేశాడని మాసిదోనియా సంఘాల కొరకు మనం ఆల్రెడీ పాఠం మాట్లాడుకున్నాం. దేవుని కృపను పొందుకున్న మాసిదోనియా సంఘాలని, మాసిదోనియా సంఘాల కొరకు మనం అనేక విషయాలు విన్నాం. ఆ తర్వాత మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళిన పౌలు మొట్టమొదటి వెళ్ళిన ప్రాంతము ఫిలిప్పి ప్రాంతము. ఫిలిప్పి ప్రాంతానికి వెళ్ళి ఫిలిప్పి ప్రాంతంలో సంఘాన్ని ఎలా కట్టాడు అని ఫిలిప్పి సంఘము, అలాగే ఫిలిప్పి సంఘ పత్రిక యొక్క వివరణ కూడా మనం ఆలోచన చేసాం. ఆ తర్వాత ఫిలిప్పి సంఘం నుంచి ఆయన వెళ్ళిన మరొక ప్రాంతమే తెస్సలోనిక ప్రాంతం. తెస్సలోనిక ప్రాంతానికి వెళ్ళాడు. ఎక్కడో హమ్మ వస్తున్నట్టు చూడవచ్చు. ఫిలిప్పి ప్రాంతం నుంచి మా గోల నాకు సరిగ్గా చెప్పడం రాదు, మీరు గోల చెప్తారు. నాకు మామూలుగానే సరిగ్గా చెప్పడం రాదు. కొంచెం డిస్టర్బెన్స్ చేయకుండా ఉంటే ముందుకెళ్దాం. ఆయన ఫిలిప్పి ప్రాంతం నుంచి రెండో స్వార్థ ప్రయాణంలో ఆయన ఫిలిప్పి ప్రాంతం నుంచి వెళ్ళిన ప్రాంతమే తెస్సలోనిక ప్రాంతం. పౌలు తన రెండో స్వార్థ ప్రయాణంలో పౌలు తెస్సలోనిక ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో సంఘాన్ని ఎలా ప్రారంభించిన ఆయన వారికి ఎలాంటి పత్రికలు రాశాడు, ఎందుకు పత్రికలు రాశాడు అనే దానిపై ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మనం ఆలోచించే పాఠం పేరు ఏంటంటే తెస్సలోనిక సంఘము మరియు వారి కొరకు రాయబడిన 2 పత్రికలు వివరణ. తెస్సలోనిక సంఘము మరియు వారి కొరకు రాయబడిన 2 పత్రికల వివరణ. ముందుగా తెస్సలోనిక సంఘం గురించి అలాగే పత్రికల వివరణ గురించి మనం ఆలోచించేద్దాం. ఈ తెస్సలోనిక సంఘము పత్రిక వివరణలు మనకు తెలియాలి అంటే తెస్సలోనిక పట్టణం కోసం మనకు తెలియాలి. తెస్సలోనిక సంఘము మరియు పత్రికల కోసం మనకు తెలియాలి అంటే తెస్సలోనిక పట్టణం కోసం మనకు తెలియాలి. ఆ ప్రాంతం కోసం తెలిస్తే ఆ ప్రాంతంలో సంఘం ఎలా ఏర్పడిందో మనకు తెలుస్తుంది. ఏర్పడిన సంఘానికి ఎలాంటి పత్రికలు రాయవలసి వచ్చిందో కూడా మనకు ఈజీగా అర్థమవుతుంది. అంటే ఒక విషయం మనకు అర్థం అవ్వాలి అంటే ఆ ప్రాంతానికి లేదా ఆ సంఘానికి సంబంధించిన చరిత్ర మనకు తెలియాలి. ముందుగా తెస్సలోనిక పట్టణం కోసం మనం ఆలోచించేద్దాం. ఏంటి తెస్సలోనిక పట్టణం, అసలు ఎక్కడ ఉంది, ఆ ప్రాంతంలో పరిస్థితులు ఏంటి, ఆ ప్రాంతంలో ఎవరు ఉంటారు, ఆ ప్రాంతంలో జరిగే కార్యకలాపాలు ఏంటని మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ముందుకెళ్ళగలిగితే ఆ పట్టణంలో గురించి కొన్ని విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి. ముందుగా ప్రతి పట్టణానికి చరిత్ర ఉంటుంది. అలాగే తెస్సలోనిక పట్టణానికి కూడా చరిత్ర ఉంది. ఏంటి ఆ చరిత్ర అని మనకు తెలియాలంటే కొంచెం పట్టణానికి సంబంధించిన కొన్ని వివరాలు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం. ఆ పట్టణానికి సంబంధించిన చరిత్ర కొన్ని విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఆ పట్టణం ఎక్కడ ఉంది అని మనం ఆలోచన చేయగలిగితే డార్మిక్స్ అనే ఒక నది ఒడ్డున ఈ పట్టణం కట్టబడిందండి. ఈ పట్టణం చాలా పెద్ద పట్టణం, బాగా బిజినెస్ జరిగే పట్టణం. ఈ పట్టణం సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న పట్టణం. ఈ పట్టణంలో బాగా బిజినెస్ జరుగుతుంది. ఎగుమతులు దిగుమతులు ఈ ప్రాంతం నుంచే జరుగుతూ ఉంటది. ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రాంతం ఎలాంటిదంటే కాకినాడ పోర్ట్ లాంటిది.
ఎగుమతులు దిగుమతులు ఎక్కువగా ఆ ప్రాంతంలో జరుగుతూ ఉంటాయి. ఈ పట్టణం క్రీస్తు పూర్వం 316 సంవత్సరంలో కట్టారు ఈ ప్రాంతాన్ని. 316 సంవత్సరంలో ఈ ప్రాంతాన్ని కట్టారు. ఎవరి ప్రాంతాన్ని కట్టారంటే మీ అందరికీ తెలుసు, గ్రేట్ అలెగ్జాండర్. ప్రపంచాన్ని యవన వయసులోనే ప్రపంచాన్ని ఏలిన గొప్ప చక్రవర్తి అలెగ్జాండర్. ఈ మహారాజు ఏం చేశాడంటే తన సైనికుడితో ఈ పట్టణాన్ని కట్టించాడు. అలా తన సైనికుడితో ఈ పట్టణాన్ని కట్టించి ఆ పట్టణానికి అలెగ్జాండర్ యొక్క భార్య పేరుని పెట్టాడు. వాళ్ళ భార్య పేరేంటి? మనం ఏ పట్టణం కోసం చూస్తున్నాం? తెసలోనిక పట్టణం కోసం చూస్తున్నాం కదా. ఇప్పుడు తెసలోని పట్టణాన్ని అలెగ్జాండర్ యొక్క సైనికుడు ద్వారా ఆ పట్టణాన్ని కట్టించాడు. అలా కట్టించి ఆ పట్టణానికి తన భార్య పేరుని పెట్టాడు. తన భార్య పేరు ఏంటి అంటే తెసలోనిక సంఘం కోసం మీకు తెలియాలి. మీరు ఆలోచిస్తున్నప్పుడు, తెసలోనిక పత్రిక కోసం మీరు ఆలోచిస్తున్నప్పుడు ఆ పట్టణానికి ఆ పేరు ఎలా వచ్చిందయ్యా అంటే అలెగ్జాండర్ తన సైనికుడితో ఆ పట్టణాన్ని కట్టించి ఆ పట్టణానికి తన భార్య పేరుని పెట్టాడు. తన భార్య పేరు ఏంటంటే తెసలోనిక. ఈ తెసలోనిక అన్నది ఒక పట్టణం. ఇక ఈ తెసలోనిక గురించి మనం ఆలోచించుకుంటూ ముందుకెళ్ళగలిగితే ఈ తెసలోనిక అనే ఈ పట్టణం మాసిదోనియా అనే దేశానికి క్యాపిటల్, రాజధాని లాంటిది. మాసిదోనియా అనే దేశానికి ఈ తెసలోనిక పట్టణం ఏంటిది? క్యాపిటల్, రాజధాని. డ్యాబిన్ అనే ఒక నది ఉంది ఆ ప్రాంతంలో. ఆ నది దగ్గరికి వెళ్ళాలి అంటే 4 రోడ్లు కలిగిన 4 రోడ్లు కలుస్తాయి. 4 రోడ్లు ఏర్పడి ఆ 4 రోడ్లు కలిసి కలవడానికి ఈ డ్యాబిన్ అనే నది దగ్గరికి వెళ్ళడానికి 4 రోడ్లు కలుస్తాయి. అయితే ఈ 4 రోడ్లు కలిసే ఆ ప్రాంతం ఉంటుంది కదా, మెయిన్ ప్రాంతం. ఆ మెయిన్ ప్రాంతమే తెసలోనిక పట్టణం. మళ్ళీ చెప్తానండి, డ్యాబిన్ అనే నది దగ్గరికి వెళ్ళాలి అంటే 4 రోడ్లు ఉన్నాయి. ఈ 4 రోడ్లు కలిపే ప్రాంతమే తెసలోనిక పట్టణం. అంటే ఒక పెద్ద సిటీ. ఎంత పెద్ద సిటీ అంటే 4 రోడ్లు కలిసే సిటీ. 4 రోడ్లు, మెయిన్ రోడ్లు, హైవే లాంటి మెయిన్ రోడ్లు కలిసే ప్రాంతమే తెసలోనిక పట్టణం. అంటే 4 పెద్ద పట్టణాలకి అది మెయిన్ పట్టణం అయిందంటే ఆ పట్టణం యొక్క పరిస్థితి మీరు అర్థం చేసుకోవాలి. ఆ పట్టణం ఎంత పెద్ద పట్టణం మీకు అర్థం అవ్వాలి. ఆ పట్టణంలో ఎంత మంది జనం ఉంటారో మీకు అర్థం అవ్వాలి. ఆ పట్టణం ఎంత బాగా బిజినెస్ జరుగుతుందో మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు హైదరాబాద్ పట్టణాన్ని మీరు గమనించండి. హైదరాబాద్ పట్టణంలో ఏం జరుగుతుంది? బాగా బిజినెస్, ఎక్కువ బిజినెస్ జరుగుతుంది. అది పెద్ద పట్టణం. అలాగే తెసలోనిక అన్నది కూడా పెద్ద పట్టణం, బాగా బిజినెస్ జరుగుతుంది ఆ పట్టణంలో. అయితే ఈ తెసలోనిక పట్టణానికి అపోస్తలుడైన పౌలు కాలు పెట్టే సమయానికి, ఈ తెసలోనిక పట్టణానికి కాలు పెట్టే సమయానికి ఆ పట్టణంలో సుమారుగా 2 లక్షల మంది ఉండేవాళ్ళు అంట. ఎంతమంది? 2 లక్షల మంది. అంటే క్రీస్తు శకం సుమారుగా 56, 57, 58 ఆ మధ్య కాలంలో అపోస్తలుడైన పౌలు అడుగు పెట్టాడు. అంటే క్రీస్తు శకం 50 సంవత్సరంలోనే ఆ పట్టణంలో 2 లక్షల మంది ఉన్నారంటే ఆ పట్టణం ఎంత పెద్ద పట్టణం మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఆ టైంలో 2 లక్షల మంది అంటే ఈ టైంలో లక్షలు ఉంటారు, ఇంకా లక్షలు ఉంటారు అన్నమాట. అప్పటికే 2 లక్షల మంది ఉన్నారంట ఆ పట్టణంలో. ఆ 2 లక్షల మందిలో ఎవరెవరు ఉండేవాళ్ళు అంటే కొంతమంది యూదులు ఉండేవాళ్ళంట. ఆ పట్టణాన్ని గ్రీకు మహారాజు కట్టాడు కనుక గ్రీకులకు సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది ఉండేవాళ్ళంట. గ్రీకుల ప్రాంతానికి సంబంధించింది కనుక అక్కడ కొంతమంది గ్రీకులు కూడా ఉండేవాళ్ళంట. అపోస్తలుడైన పౌలు ఆ ప్రాంతానికి వెళ్ళేసరికి ఆ ప్రాంతాన్ని రోమా సామ్రాజ్యం పాలిస్తుంది కనుక, రోమీలు పాలిస్తున్నారు కనుక కొంతమంది రోమీలు కూడా ఉండేవాళ్ళంట. ఆ పట్టణంలో యూదులు ఉండేవాళ్ళంట, గ్రీకులు ఉండేవాళ్ళంట. గ్రీకులు ఎందుకు ఉండేవాళ్ళు? గ్రీకు సంబంధించిన ప్రాంతమే, గ్రీకు పట్టణాలకు సంబంధించిన ప్రాంతమే. అలాగే గ్రీకు మహారాజు ఆ ప్రాంతాన్ని కట్టాడు కనుక గ్రీకులు ఉండేవాళ్ళంట. పౌలు గారు వెళ్ళే సమయానికి రోమా ప్రభుత్వం ప్రపంచాన్ని వెళ్తుంది కనుక రోమీలు ఆ ప్రాంతాన్ని ఆక్యుపై చేశారు కనుక ఆ ప్రాంతంలో రోమీలు కూడా ఉండేవాళ్ళంట. అక్కడ యూదులు ఉండేవాళ్ళు, గ్రీకులు ఉండేవాళ్ళు,
రోమిలు కూడా ఉండేవాళ్ళు అంట. ఇక ఆ పట్టణం కోసం మనం జాగ్రత్తగా ఆలోచిస్తూ ముందుకెళ్ళగలిగితే ఆ పట్టణం విగ్రహారాధనకి సంబంధించిన ప్రాంతం అంట. గ్రీకులకు సంబంధించిన గుళ్ళు ఉన్నాయంట, రోమిలికి సంబంధించిన గుళ్ళు ఉన్నాయంట. అలాగని యూదులుంటే యూదులు కూడా ఉండదా? యూదులు ఎక్కడికి వెళ్ళినా యూదులకి ఏముండాలి? సమాజ మందిరం ఉండాలి. ఆ సమాజ మందిరంలో విశ్రాంతి దినాన్ని వాళ్ళు ఏం చేయాలి? పాటించాలి. అక్కడ గ్రీకులకు సంబంధించిన గుడి ఉంది, రోమిలికి సంబంధించిన గుడి ఉంది, యూదులకి సంబంధించిన గుడి ఉంది. కానీ యూదులకు సంబంధించిన గుడి ఉన్నప్పటికీ యూదులు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు, గ్రీకులు రోమిలు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ఈ గ్రీకులు రోమిలు ఎక్కువ మంది ఉండడం వల్ల విగ్రహారాధన ఎక్కువ జరిగేదంట ఆ ప్రాంతంలో. ఆ ప్రాంతంలో ఎవరైనా మారారు అంటే వాళ్ళు ఎవరు? ఎక్కువగా విగ్రహారాధకులే. అందుకే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు పత్రిక రాస్తూ ఎవరు ఎక్కువ మంది క్రీస్తులోనికి వచ్చేవాళ్ళు చెబుతూ తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, మాకెట్టి ప్రవేశం కలిగును తెలియజెప్పుచున్నారు, మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గల దేవుణ్ణి మీరు ఏం చేశారు? జీవము గల దేవునికి మీరు దాసులయ్యారు. అంటే తెస్సలోనికీయులకు పత్రిక రాస్తూ ఏం చెప్తున్నారంటే మీరు విగ్రహములను ఏం చేశారు? విడిచిపెట్టారని ఆ పదాన్ని రాస్తున్నాడంటే ఆ ప్రాంతంలో ఎక్కువగా ఏముండేది? విగ్రహారాధన ఉండేది, విగ్రహారాధికులు ఉండేవాళ్ళు. ఈ విగ్రహారాధికులు ఆ విగ్రహారాధన విడిచి జీవం కలిగిన దేవుని ఏం చేసేవాళ్ళు? నమ్మేవాళ్ళు. అంటే ఆ ప్రాంతంలో విగ్రహారాధికులు ఉండేవాళ్ళు మనకు అర్థమవుతుంది. ఆ ప్రాంతంలో యూదులు ఉండేవాళ్ళు అని చెప్పారు కదా. యూదులుంటే ఏముంటది? యూదులకు సంబంధించిన సమాజ మందిరం కూడా ఉంటుంది. యూదులకు సంబంధించిన సమాజ మందిరం ఉంటుంది అనడానికి మరొక వాక్యాన్ని కూడా మనం చూడగలిగితే అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం మొదటి వచనాన్ని కూడా మీరు చదవగలిగితే, వారు అపోలోనియో పట్టణ మీదముగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను. అంటే ఆ ప్రాంతంలో యూదులకు సంబంధించిన సమాజ మందిరం ఉంటుందని మనకు అర్థమవుతుంది. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు విగ్రహారాధన విడిచి క్రీస్తులోనికి వచ్చారని మనకు అర్థమవుతుంది. విగ్రహారాధన విడిచి వచ్చారు అంటే ఖచ్చితంగా విగ్రహారాధనకు సంబంధించిన గుళ్ళు కూడా అక్కడ ఉన్నాయి. అక్కడ యూదులు ఉన్నారు, రోమీలు ఉన్నారు, గ్రీకులు ఉన్నారు. కనుక వీళ్ళందరితో ఆ పట్టణం నిండి ఉంది. ఇది ఆ పట్టణానికి సంబంధించిన చరిత్ర. ఇక ఆ పట్టణానికి సంబంధించిన చరిత్ర మనకు అర్థమైంది కనుక ఆ పట్టణంలో సంఘం ఎలా ఏర్పడిందో మనకు తెలియాలి. ఏ సంఘం? తెస్సలోనిక సంఘం. తెస్సలోనిక పట్టణంలో తెస్సలోనిక సంఘం ఎలా ఏర్పడిందో మనకు తెలియాలంటే మనం జాగ్రత్తగా బైబిల్లోకి వెళ్ళి అపోస్తుల కార్యగ్రంథాన్ని మనం పరిశీలించాలి. ఎందుకు అపోస్తుల కార్యగ్రంథాన్ని పరిశీలించాలంటే బైబిల్లో ఉన్న ఏ సంఘ చరిత్ర అయినా ఎక్కడ ఉంటుంది? అపోస్తుల కార్యగ్రంథంలో ఉంటుంది. నేను చాలా కాలంగా చెప్తున్నాను, అపోస్తుల కార్యగ్రంథాన్ని మీరు చదివితే కొత్త నిబంధనలో ఉన్న పత్రికలకు సంబంధించి సంఘాలకు సంబంధించి వివరాలు మొత్తం మీకు అర్థమైపోతాయి. అవి మీకు అర్థమవుతాయనే నేను చెప్పే పాఠాలు మీకు ఈజీగా అర్థమవుతాయి. కనుక ఇప్పుడు తెస్సలోనిక సంఘం కోసం మనకు తెలియాలంటే, తెస్సలోనిక సంఘ చరిత్ర మనకు తెలియాలంటే అపోస్తుల కార్యాన్ని మనం చదవాలి. అపోస్తుల కార్యగ్రంథంలో తెస్సలోనిక సంఘం కోసం ఎక్కడ రాయబడింది అంటే అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు మీరు చదవగలిగితే అక్కడ ఏం రాయబడిందంటే తెస్సలోనిక సంఘానికి సంబంధించి ఆ సంఘం ఎలా ఏర్పడింది, అక్కడ ఎవరెవరు మారారనే విషయాలు ఆ అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు మనకు ఉంటాయి. ఎందుకు ఈ పట్టణానికి అపోస్తలుడైన పౌలు ఎలా వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఎక్కడి నుంచి వెళ్ళాల్సి వచ్చింది, ఎప్పుడు వెళ్ళాల్సి వచ్చింది అనే విషయాలు కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 1వ వచనాన్ని మళ్ళీ చదువుదాం. వారు అపోలోనియో పట్టణం మీదగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. అంటే అపోస్తలుడైన పౌలు వేరే ప్రాంతాలు ఎక్కడి నుంచో ఈ ప్రాంతానికి వచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది. ఏ ప్రాంతం నుంచి వచ్చాడు ఈయన? తెస్సలోనిక ప్రాంతానికి ఏ ప్రాంతం నుంచి వచ్చాడో మనం ఆలోచన చేయగలిగితే ఈయన ఫిలిప్పి అనే ప్రాంతంలో నుంచి ఇక్కడికి వచ్చాడు. ముందు ఫిలిప్పి ప్రాంతం వెళ్ళాడు, ఫిలిప్పి ప్రాంతంలో సంఘాన్ని ఏర్పరిచాడు. అక్కడ ఏర్పరిచి ఆ ప్రాంతాన్ని విడిచి నెక్స్ట్ వచ్చిన ప్రాంతమే తెస్సలోనిక ప్రాంతం. ఇప్పుడు ఫిలిప్పి పట్టణానికి ఎక్కడి నుంచి వచ్చాడు? ఫిలిప్పి పట్టణానికి ఎక్కడి నుంచి వచ్చాడు? అంతియోక అనే పట్టణం నుంచి వచ్చాడు. అంతియోక అనే ప్రాంతంలో నుంచి వచ్చాడు. అంతియోక ప్రాంతం నుంచి ఎందుకు వచ్చాడు? అంతియోక ప్రాంతానికి అపోస్తలుడైన పౌలు ప్రారంభంలో రెండో పాస్టర్గా ఆయన వ్యవహారం చేశాడు. అలా రెండో పాస్టర్గా ఆయన వ్యవహారం చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే అంతియోక సంఘస్థులతో మాట్లాడి, అంతియోక సంఘస్థులారా, మీ సంఘంలో బర్నబా,
అపోస్తలుడైన పౌలు ఉన్నారు, వీళ్ళిద్దరు పాస్టర్లుగా చలామణి అవుతున్నారు. అయితే పాస్టర్లుగా చలామణి అవుతున్న వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే, సువార్తకు మీరు ఏం చేయండి, పంపించండి, సువార్తకు మీరు కేటాయించండి, నేను వారిని సువార్త పనికి ఏర్పరచుకున్నాను, మీరు ఏం చేస్తారంటే వాళ్ళిద్దరిని సపరేట్ చేసి వాళ్ళని సువార్తికులుగా మీరు మార్చండి అని అంత్యోక సంఘస్థులతో దేవుడు మాట్లాడినప్పుడు అంత్యోక సంఘస్థులు ఏం చేస్తారంటే బర్నబాను పౌలును నించోబెట్టి, అబ్బాయి మీరిద్దరిని సువార్తకు మేము ఏర్పాటు చేస్తున్నాం అని ప్రార్థన చేసి అంత్యోక సంఘం ఏం చేసిందంటే అపోస్తలుడైన పౌలును బర్నబాను సువార్తకు ఏర్పరిచి మీరు సువార్తకు వెళ్ళండి అని అంత్యోక సంఘం వాళ్ళు ఏం చేసిందంటే సువార్తికులకు మార్చింది. అంత్యోక సంఘంలో నుంచే అపోస్తలుడైన పౌలు బర్నబా ఏం చేశారు, ఇప్పుడు సువార్తకి వెళ్ళారు. అలా అలా వెళ్ళినప్పుడు వాళ్ళు మొట్టమొదటి ప్రయాణం చేస్తారు, మొట్టమొదటి సువార్త ప్రయాణం చేస్తాడు ఎవరెవరు, బర్నబా పౌలు గారు మొట్టమొదటి సువార్త ప్రయాణం చేస్తారు. అలా మొట్టమొదటి సువార్త ప్రయాణం చేసినప్పుడు ఏం చేస్తారంటే అక్కడున్న ఒక మార్కు ఒక యవనస్తుని తీసుకొని వీళ్ళు మొట్టమొదటి సువార్త ప్రయాణానికి వీళ్ళు వెళ్తారు. అలా మొట్టమొదటి సువార్త ప్రయాణానికి వెళ్ళినప్పుడు అనేక ప్రాంతాలు తిరుగుతారు. ఏంటి ఆ ప్రాంతాలు? మొట్టమొదటి సువార్త ప్రయాణం ఆయన అంతియోక అనే ప్రాంతం నుంచి బయలుదేరి సెలూకియా, కుప్రా, సలీమి, పాపు, పెర్గే, అంత్యోకయ, ఇకోనియా, లోస్త్రా, దెర్బేయ, అక్కడి నుండి తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు, అంత్యోక ప్రాంతానికి వెళ్ళాడు. ఇలా మొట్టమొదటి సువార్త ప్రయాణాన్ని ఆయన కొనసాగించాడు. అంటే అపోస్తలుడైన పౌలు అంత్యోక సంఘం నుంచి సువార్తకు వెళ్ళి తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు, అంత్యోక సంఘానికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడంటే ఏ ప్రాంతాలకు వెళ్ళాడు, ఎక్కడెక్కడ సువార్త చెప్పాడు, ఎంతమంది మారారని వివరాలన్నీ ఎవరికి చెప్పాడు, అంత్యోక సంఘాన్ని చెప్పాడు. అంటే ఏ సంఘం నుంచి అయితే పంపబడ్డాడో తిరిగి అదే సంఘానికి వచ్చి ఆ సంఘంలో ఆయన చేసిన సువార్తకు సంబంధించిన వివరాలు మొత్తం తెలియజేశాడు. ఎందుకు ఈ పదాన్ని నొక్కి చెప్తున్నానంటే సువార్తకి ఒక సంఘం నుంచి మనం వెళ్ళినప్పుడు ఆ సంఘానికి మళ్ళీ తిరిగి రావాలి, తిరిగి వచ్చి ఆ సంఘంలో ఏం చెప్పాలి, మేము పలానా ప్రాంతానికి వెళ్ళాం, పలానా వ్యక్తికి వాక్యం చెప్పాం, పలానా వ్యక్తి మారాడు అని ఆ వివరాలు మొత్తం ఎవరికి చెప్పాలి, సంఘానికి చెప్పాలి. ఇక్కడ ఒక విషయాన్ని నేను నొక్కి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏంటయ్యా అంటే ఆ విషయం ఏంటయ్యా అంటే మన పిల్లలు కూడా కొంతమంది సువార్తకి వెళ్తున్నారు. అది వెళ్ళే వాళ్ళ కోసం ఎందుకు చెప్తానంటే వాళ్ళు వెళ్తున్నారు, తర్వాత కాలంలో మీరు కూడా వెళ్తారు. అయితే మనోళ్ళు వెళ్తున్నప్పుడు ఏం చేశారంటే మన పిల్లలు ఏం చేశారంటే సువార్తకు వెళ్తున్నప్పుడు మరికొన్ని సంఘాలకు సంబంధించిన వారిని తీసుకెళ్తున్నారు, మరికొన్ని సంఘాలకు సంబంధించిన వాళ్ళు కలిసి వెళ్తున్నారు. అలా వెళ్తున్నప్పుడు ఏం జరిగిందంటే మన పిల్లలు అయితే నాకు చెప్పి వెళ్తారు, నాకు ప్రాబ్లం లేదు. అయితే మన పిల్లలతో వెళ్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు సేవకులకి చెప్పకుండా వెళ్తున్నారంట సువార్తకి. ఇక్కడ గమనించాలి, మన పిల్లలతో సువార్తకి వెళ్ళే వాళ్ళు వేరే సంఘస్థులు వాళ్ళ సేవకులకి చెప్పకుండా సువార్తకి వెళ్ళారంట. ఇప్పుడు వాళ్ళ పాస్టర్ గారు ఏమంటున్నాడంటే మీ సంఘస్థులు మా సంఘస్థుల్ని ఎక్కడ తీసుకెళ్తున్నారు, మంచిదా చెడదా, చాలా మంచిది. అయితే వాళ్ళ గోల్ ఏంటంటే మా సంఘస్థులు సువార్తకి వెళ్తున్నారు కానీ మాకు చెప్పకుండా వెళ్తున్నారు. వాళ్ళ సంఘస్థులు సువార్తకి వెళ్తే వాళ్ళ పాస్టర్ గారు చెప్పకపోతే ప్రాబ్లం ఎవరిది, పాస్టర్ గారిది, వాళ్ళ విశ్వాసులది. మన విశ్వాసులకి నాకు ఎలాంటి సమస్య లేదు, కానీ వాళ్ళు నాకు కంప్లైంట్ చేశారు, మీ వాళ్ళని చెప్పాలి కదా అని. అసలు మా వాళ్ళు ఎందుకు చెప్పాలి, మన వాళ్ళకి సంబంధం ఏంటి, చెప్పాల్సిన అవసరం కూడా మనకు లేదు. మన వాళ్ళు సువార్తకి వెళ్తున్నారు, ఎవడన్నా వస్తే తీసుకెళ్తున్నారు. అంటే బయట ఉన్న వాళ్ళందరూ ఎలా చూస్తున్నారంటే మనం ఏదో వాళ్ళని సువార్తకి తీసుకెళ్ళి వాళ్ళ సంఘాల నుంచి బయటికి లాగేసి మన సంఘానికి లాక్కెళ్ళిపోతామన్న ఆలోచనతో పాస్టర్లు ఆలోచన చేస్తున్నారు. నేను చెప్పే పాయింట్ మీకు అర్థమవుతలేదు. వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే మన పిల్లలు వాళ్ళతో కలవడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ దగ్గర నుండి సువార్తకు తీసుకెళ్ళడం చేయడం వల్ల మన పిల్లలు ఏదో వాక్యం చెప్పి వారి సంఘాల్లో నుంచి మన సంఘంలోనికి తీసుకెళ్ళిపోతారనే భయం వాళ్ళకు. అయితే ఆ విషయం నాకు తెలిసింది, మన పిల్లలతో సువార్తకి వెళ్ళే వాళ్ళని కలిశాను, మాట్లాడాను, ఎందుకు మీ పాస్టర్ గారితో చెప్పట్లేదంటే మీరు చెప్పాలి కదా అని నేను అన్నాను. అప్పుడు వాళ్ళు దానికి చెప్పిన సమాధానం ఏంటంటే వాళ్ళు చెప్తుంటే వాళ్ళు ప్రోత్సహించట్లేదండి, వాళ్ళు మాకు ఎంకరేజ్ చేయట్లేదండి, వెళ్ళమని చెప్పట్లేదు, ప్రోత్సహించట్లేదు, అందుకే చెప్పట్లేదు అన్నారు. అప్పుడు నేను చెప్పాను, ఆయన చెప్పినా ఆయన ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా మీరు ఏం చేయాలి, చెప్పి వెళ్ళాలి. చెప్పి వెళ్తున్నప్పుడు ఆయన ఒప్పుకోవట్లేదు అనుకోండి, అవసరం అయితే మానేయమన్నాను. అక్కడికి వీడియో ఆ పాస్టర్ గారు కూడా చూస్తారు కనుక నేను వీడియో ఆ మాట చెప్తున్నాను. ఆ విశ్వాసులు ఏం చెప్పారంటే మీ పాస్టర్ గారు మీ దేవుని పని చేస్తానన్నప్పుడు మిమ్మల్ని ప్రోత్సహించకపోతే మీ సంఘానికి ఏం చేయమన్నాను, మానే. మిమ్మల్ని ప్రోత్సహించలేనప్పుడు, మిమ్మల్ని పురుకొల్పనప్పుడు, మీకు నేర్పించినప్పుడు, మిమ్మల్ని దేవుని పనిలో పెట్టినప్పుడు అలాంటి వాడి దగ్గరికి వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి, మానేమన్నాను.
మనం చెప్పే వాళ్ళు ఆలోచించుకుంటారు అదే విషయం. అయితే ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటానంటే, ఈ తర్వాత కాలంలో ఇంకెవరైనా మన పిల్లలు స్వార్థకు వెళ్తున్నప్పుడు, మిగతా సంఘస్థులు ఎవరైనా మీరు దగ్గరుండి స్వార్థకు వెళ్ళే పరిస్థితి వచ్చినప్పుడు, వారితో మీరు చెప్పాలి, అబ్బాయి మీరు స్వార్థకు వస్తున్నారు, మీ సేవకుడికి చెప్పే వస్తున్నారా లేదా అని ఏం చేయాలి మీరు? అడిగి తీసుకెళ్ళండి. అడగలేదనుకోండి, అడగకుండా తీసుకెళ్ళాలనుకోండి, మళ్ళీ కంప్లైంట్ మన దగ్గరికి వస్తుంది. అంటే మీరు ఎవరిని స్వార్థకు తీసుకెళ్తున్నా ఆ స్వార్థకులు ఖచ్చితంగా వాళ్ళ సేవకుడికి చెప్పే వెళ్ళాలి. వెళ్ళాలి. అలా ఎవడన్నా చెప్పి వస్తేనే మీరు తీసుకెళ్ళండి. వాళ్ళ సేవకుడికి చెప్పి మీతో వస్తేనే స్వార్థకు తీసుకెళ్ళండి. వాళ్ళ సేవకుడికి చెప్పకుండా వాళ్ళ సంఘంతో పని లేకుండా మీరు వెళ్తున్నారు కదా మీతో వచ్చేసారు అనుకోండి, వాళ్ళు తీసుకెళ్ళకండి. దానివల్ల మన సంఘానికి ఏమొస్తుంది? బ్యాడ్ వచ్చే ప్రమాదం ఉంది. కనుక ఆ బ్యాడ్ రాకుండా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ జరుగుతున్న ఈ సందర్భాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, సంఘం ద్వారా స్వార్థకు వెళ్ళాలి, తిరిగి సంఘానికి వచ్చి ఆ విషయాలన్నీ చెప్పాలి. మొట్టమొదటి స్వార్థ ప్రయాణంలో ఆయన సంఘం ద్వారా వెళ్ళాడు, తిరిగి వచ్చాడు, అన్ని విషయాలు సంఘానికి చెప్పాడు. అలా వచ్చేసిన తర్వాత పౌలు ఏం చేశాడంటే మళ్ళీ ఏ ప్రాంతాలకైతే వెళ్ళామో, మొదటి స్వార్థ ప్రయాణంలో ఏ ప్రాంతాలకైతే మనం వెళ్ళామో ఆ ప్రాంతాలన్నింటినీ మళ్ళీ తిరిగి పరిశీలించి చెక్ చేసి ఎలా ఉన్నారో ఏంటో తెలుసుకోవద్దామని అపోస్తలుడైన పౌలు నిర్ణయించుకుంటాడు. అపోస్తలుడైన పౌలు గారితో బర్నబా కూడా ఏమంటాడు, సరే వెళ్దాం, మళ్ళీ కలిసి వద్దాం, మంచిదే, వాళ్ళు బలపరచడం మంచిదని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకొని తిరిగి అయ్యే ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటారు. యాక్చువల్గా ఏ ప్రాంతాలకు వెళ్ళాలనుకున్నారు? రెండో ప్రయాణంలో, మొదటి ప్రయాణంలో తిరిగి వచ్చిన ప్రాంతాలకే వెళ్ళాలనుకున్నారు. అలా వెళ్ళాలనుకున్నారు, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. అలా మాట్లాడుకున్నప్పుడు మధ్యలో ఒక యవనస్తుని తీసుకెళ్ళి చెప్పాను కదా, పేరు మార్క్ అనే యవనస్తుని తీసుకెళ్లారు కదా. ఈ మార్క్ అనే యవనస్తుని ఏం చేశాడంటే మొదటి స్వార్థ ప్రయాణంలో ఆ ప్రయాణం ముగియకు ముందే మధ్యలో విడిచిపెట్టి వచ్చాడు వెళ్తున్నాయి. రెండో స్వార్థ ప్రయాణంలో అవే ప్రాంతాలకు వెళ్ళాలనుకున్నప్పుడు అపోస్తలుడైన పౌలు ఏమన్నాడంటే, ఈసారి ఆ మార్కుని తీసుకెళ్ళొద్దు, ఆడు మధ్యాంతరంగా మధ్యలో మళ్ళీ ఏం చేశాడు? విడిచిపెట్టి వచ్చేసాడు. ఆడు మంచి స్వార్థికుడు కాదు, ఆడు మధ్యలో వచ్చేసాడు, వాడు వద్దని పౌలు అంటాడు. మార్క్ ఏమంటాడంటే, పౌలు అంటే తప్పు చేశాడు, మనం తీసుకెళ్దాం, అవకాశం ఇద్దాం, సరిచేద్దాం, మనం విడిచిపెడితే ఏమైపోతాడు? లోకంలో కలిసిపోయే అవకాశం ఉంటుంది, వాడిని తీసుకెళ్దాం అంటాడు బర్నబా. పౌలు ఏమంటాడు? వద్దొద్దొద్దు, ఆడి ఓ పని చెప్తే సరిగ్గా చేయడు, చేత కాదు, ఆడు ఏ పని పూర్తిగా చేయడు, అలాంటి వాడు రావడం వల్ల పని పాడైపోతుందని పౌలు. లేదు, ఇంకో అవకాశం ఇద్దామంటాడు బర్నబా. ఏం జరిగిందంటే ఈ యవనస్తుని వల్ల వీళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ జరుగుతుందండి. చాలా పెద్ద గొడవ జరుగుతుంది. ఎంత పెద్ద గొడవ జరుగుతుందంటే వీళ్ళిద్దరూ విడిపోయేంత పెద్ద గొడవ జరుగుతుంది. చివరికి ఏమైందంటే ఇద్దరు ఇడిపోయిన తర్వాత ఏమైందంటే పౌలు గారు రెండో స్వార్థ ప్రయాణం ముందు వెళ్తాం అనుకున్న ప్రాంతాలకు వెళ్ళలేదు, వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. బర్నబా మాత్రం ముందు వెళ్ళాలనుకున్న ప్రాంతాలకే ఆయన వెళ్ళాడు. ఆయన ముందు తిరిగి వచ్చిన ప్రాంతాలకి బర్నబా వెళ్ళాడు. అపోస్తలుడైన పౌలు ఏం చేశాడంటే తన స్వార్థ రెండో ప్రయాణంలో వేరే ప్రాంతాలకు వెళ్ళడానికి రెడీ అయిపోతాడు. అలా వేరే ప్రాంతానికి అపోస్తలుడైన పౌలు వెళ్ళాలనుకుంటాడు. అలా వెళ్ళాలనుకున్నప్పుడు పౌలుకి తోడుగా వచ్చింది ఎవరంటే శీల. వీళ్ళిద్దరూ కలిసి రెండో స్వార్థ ప్రయాణాన్ని ప్రారంభించారు. అలా రెండో స్వార్థ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నప్పుడు మనకు ఒక యవనస్తుడు ఉంటే బాగుంటుంది, మనతో కలిసి దగ్గరగా అన్ని పనులు చేయడానికి కుర్రోడు ఉంటే బాగుంటుంది అనుకున్నారు. ఎవరయ్యా బాగున్నారు, ఎవరున్నారు ఏంటి అని చూసినప్పుడు తిమోతి అనే ఓ మంచి పేరు కలిగిన యవనస్తుడు కనబడతాడు. వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే తిమోతిని వెంట పెట్టుకొని రెండో స్వార్థ ప్రయాణాన్ని ఏం చేశారు? ప్రారంభించారు. అలా ఎప్పుడైతే రెండో స్వార్థ ప్రయాణాన్ని ప్రారంభించారో ముందుగా వీళ్ళు ఆసియా అనే ప్రాంతానికి వెళ్ళాలనుకుంటారు. ఆసియా అనే ప్రాంతానికి వెళ్ళాలనుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మీరు ఆసియా ప్రాంతానికి వెళ్ళొద్దని చెప్తాడు. వీళ్ళు ఏం చేద్దామనుకున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆసియా ప్రాంతానికి వెళ్ళొద్దు అన్నాడు. ఇప్పుడు మనం బెతోనియా అనే ప్రాంతానికి వెళ్ళాలనుకుంటారు. అలా బెతోనియా అనే ప్రాంతానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే ఆత్మ ఏం చేస్తుందంటే మీరు బెతోనియా ప్రాంతానికి కూడా వెళ్ళొద్దని చెప్తారు. ఏంటి పరిశుద్ధాత్ముడు ఆ ప్రాంతానికి ఆపాడు, ఈ ప్రాంతానికి వెళ్దామంటే యేసుక్రీస్తు ఆపాడు, అసలు ఏంటని వీళ్ళు ఆలోచించుకుంటుంటున్నప్పుడుగా ఈ లోపు అపోస్తలుడైన పౌలుకి దర్శనం వస్తుంది. ఏమని దర్శనం వస్తుంది? మాసిదోనియా ప్రాంతానికి సంబంధించిన ఒక యవనస్తుడు, మాసిదోనియాకి సంబంధించిన ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే దర్శనంలో మా ప్రాంతానికి రండి, మాకు సహాయం చేయండి అని దర్శనంలో అపోస్తలుడైన పౌలుతో మాట్లాడతాడు. ఈ లోపు అపోస్తలుడైన పౌలుకి మెలకు వస్తుంది, ఏంటి దేవుడు ఆ ప్రాంతానికి వెళ్ళమని చెప్తున్నాడా అని అనుకుంటాడు. వెంటనే ఆ దర్శనం ప్రకారంగా అపోస్తలుడైన పౌలు తన సువార్త రెండో ప్రయాణాన్ని ఏ ప్రాంతానికి ప్రారంభించాడు? మాసిదోనియా ప్రాంతానికి ప్రారంభించాడు. అలా మాసిదోనియా ప్రాంతానికి అపోస్తలుడైన పౌలు సువార్తను ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళాడో మాసిదోనియా ప్రాంతంలో 3 ముఖ్యమైన పట్టణాలు ఉన్నాయి. అందులో ఫిలిప్ అన్నది ఒక పట్టణం, తెస్సలోనిక అన్నది ఒక పట్టణం, బెరాయ అన్నది ఒక పట్టణం. మాసిదోనియా ప్రాంతానికి ముఖ్యమైన 3 పట్టణాలు. ఈ 3 పట్టణాలలో మొట్టమొదటి వెళ్ళిన ప్రాంతం ఏంటి? ఫిలిప్పి ప్రాంతం వెళ్ళాడు. ఎప్పుడైతే అపోస్తలుడు ఫిలిప్పి ప్రాంతానికి వెళ్ళాడో ఫిలిప్పి ప్రాంతంలో ఏం జరిగిందంటే ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ముందుగా ఎక్కడికి వెళ్తాడు? ఏ పట్టణం వెళ్ళినా ముందుగా ఎక్కడికి వెళ్తాడు?
అక్కడ సమాజం చర్చిలు ఏమైనా ఉన్నాయని చెక్ చేసుకుంటాడు. ఫిలిప్పి ప్రాంతానికి వెళ్ళేసరికి అక్కడ ఒక సమాజ మందిరం ఉంది. ఆ సమాజ మందిరం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కూర్చుంటే కొంతమంది స్త్రీలు దేవుడిని ఆరాధిస్తున్నారు విశ్రాంతి. అలా ఆరాధిస్తున్నప్పుడు చక్కగా కూర్చున్నాడు. మాటలు కలిపాడు. మాటలు కలిపితే వాళ్ళకి అర్థమైపోయింది, ఇతగాడికి బాగా వాక్యం వచ్చినట్లు ఉందనుకున్నారు. ఏమంటే అపోస్తలుడైన పౌలు గారు వాక్యం చెప్పండి అని ఆయన్ని అడుగుతారు. అప్పుడు ఏం చేస్తాడంటే ఆ ఫిలిప్పి పట్టణంలో ఆయన వాక్యం చెప్తాడు. ఎప్పుడైతే వాక్యం చెప్తాడో లుదియా అనే ఒక యవనస్తురాలు ఏమవుతుందంటే ఆయన వాక్యానికి పట్టబడుతుంది. అంటే ఫిలిప్పి పట్టణంలో ఆయన వాక్యం చెప్పినప్పుడు మొట్టమొదటి మారింది ఎవరయ్యా అంటే లుదియా అనే స్త్రీ. ఎప్పుడైతే ఇవిడ మారిందో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. వాళ్ళ ఇంట్లో అందరిని కూడా ఏం చేసింది, మార్చేసింది. అంటే ఫిలిప్పి పట్టణంలో మొట్టమొదటిగా మారింది ఎవరంటే లుదియా కుటుంబ సభ్యులు. ఆ తర్వాత ఏం చేయండి, అదే ప్రాంతంలో ఏం జరిగింది అంటే పూతోన్ అనే ఒక దయ్యం పట్టిన యవనస్త్రాలు ఉంటుంది. యవనస్త్రాలని అపోస్తలుడైన పౌలు బాగు చేస్తాడు. బాగు చేయడం కాదు, బాగుపడిన ఆవిడ మార్పు చెందుతుంది. తర్వాత ఎవరు మారారు అంటే పూతోను అని దయ్యం పట్టిన యవనస్త్రాలు ఫిలిప్పి సంఘంలో మారుతుంది. ఎప్పుడైతే ఆవిడ మారిందో ఆవిడకి సంబంధించిన యజమానులు ఏం చేస్తారంటే, ఇది అపోస్తలుడైన పౌలు వల్లే ఈవిడ మారిపోయింది. ఈవిడ ఎప్పుడైతే మారిందో మా వ్యాపారం దెబ్బ కొట్టింది కనుక ఇలాంటి మన ప్రాంతంలో ఉండకూడదని అపోస్తలుడైన పౌలు ఏం చేస్తారంటే చెరసాలలో పడేస్తారు. ఎప్పుడైతే చెరసాలలో పడేశారో దెబ్బలు తిన్న వీళ్ళు చెరసాలలో పడి ఏం చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. ఇలా పాటలు పాడుతుండగా ఏం జరిగింది, ఒక భూకంపం వచ్చింది. ఆ జైలుకి సంబంధించిన చెరసాలకు సంబంధించిన పునాదులు ఏమైపోయినాయి, కదిలిపోయినాయి. గేట్లన్నీ ఊడిపోయినాయి, సంకిళ్ళన్నీ తెగిపోయినాయి. ఈ లోపు ఏమైందంటే ఖైదీలందరూ పారిపోతారేమో అని ఆ జైలు అధికారి భయపడతాడు. దొంగలందరూ పారిపోతే నా ఉద్యోగం పోతుందని ఆయన తనను తానే ఏం చేయాలనుకుంటాడు, చంపుకోవాలనుకుంటాడు. ఎప్పుడైతే తనను తాను చంపుకోవాలనుకుంటాడో అపోస్తలుడైన పౌలు ఏం చేశాడంటే, ఏమండి జైలు అధికారు మీరేం కంగారు పడద్దు, ఖైదీలు ఎవరు పారిపోలేదు, అందరూ ఇక్కడే ఉండేమైపోయినా మా పాటలకు విని మారిపోయారని ఎప్పుడైతే పౌలు ఆ జైలధికారితో చెప్పాడో జైలధికారి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే దొంగలు వీళ్ళు పాటలకు, వీళ్ళు మాటలకు, వీళ్ళు ప్రార్థనలకు, వీళ్ళు ప్రసంగాలకు దొంగలు ఏమైపోయారు, మారిపోయారు. అమ్మ బాబు వీళ్ళు చాలా గొప్ప భక్తులు అనుకున్నారు. ఎప్పుడు వెంటనే ఏం చేస్తారంటే జైలధికారి ఏం చేస్తారంటే వాళ్ళు జైల్లో నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళ గాయాలు కడిగి ఇంటికి తీసుకెళ్లి వాక్యం విని జైలధికారు తన ఇంటి వారు కూడా ఆ ప్రాంతంలో ఏమైపోయారు, మారిపోయారు. వాళ్ళు కూడా బాప్తిసం తీసుకున్నారు. తెల్లవారు అయింది. అప్పుడు ఏం జరిగిందంటే అపోస్తలుడైన పౌలు రోమీయుడు అన్న సంగతిని ఆ ప్రజలు గుర్తించి, అయ్యో రోమీయుడిని మనం ఏం చేయకూడదు, జైల్లో పెట్టకూడదు అన్న సంగతి తెలుసుకొని అపోస్తలుడైన పౌల్ని ఆ చెరసాల నుంచి ఏం చేస్తారు, విడుదల చేస్తారు. ఎప్పుడైతే విడుదల చేశారో తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్తాడు, అదే ప్రాంతంలో మొట్టమొదట మారిన లుదియా ఇంటికి వెళ్తారు. లుదియా ఇంటికి వెళ్తారు. అక్కడ ఉన్న సహోదరులందరినీ చేస్తారు. అక్కడ ఏమైందంటే లుదియా కుటుంబం వల్ల, పూతోన్ అనే దయ్యం పట్టిన యవనస్త్రాల వల్ల, చెరసాల నాయకుడి వల్ల, వారి కుటుంబ సభ్యుల వల్ల అక్కడ ఆ ప్రాంతంలో కొంతమంది మారారు. అక్కడ సంఘం ఏర్పడింది. అప్పుడు అపోస్తలుడైన పౌలు ఏం చేశాడంటే ఫిలిప్పి పట్టణంలో సంఘం ఏర్పడింది కనుక ఇప్పుడు ఫిలిప్పి పట్టణాన్ని విడిచి ఎక్కడికి వచ్చాడు, తెస్సలోనిక పట్టణానికి వచ్చాడు. ఫిలిప్పి పట్టణాన్ని విడిచి తెస్సలోనిక పట్టణానికి వచ్చాడు. ఇప్పుడు చూద్దాం తెస్సలోనిక పట్టణానికి వచ్చాడు, అక్కడ ఏం జరిగిందో చూద్దాం. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం మొదటి వచనం. వారు అపోలియా పట్టణం మీదగా వెళ్ళి తెస్సలోనిక ప్రాంతానికి వచ్చారు. ఎప్పుడైతే తెస్సలోనిక ప్రాంతానికి వచ్చాడో తెస్సలోనిక ప్రాంతంలో ఏం జరిగింది చూడండి. అక్కడ యూదుల సమాజ మందిరము ఒకడుండును గనుక పౌలు తన వాడుకు చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమని నేను మీకు ప్రచురం చేయుచు యేసే క్రీస్తే ఉన్నాడని లేఖనముల నుండి దృష్టాంతములు ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంత దినములు తక్కించుచుండు. ఈయన తెలుగుగా ఏ ప్రాంతానికి వెళ్ళినా మొట్టమొదటి ఎక్కడికి వెళ్తాడంటే అక్కడ సమాజ మందిరం ఎక్కడుంది, అక్కడ చర్చ్ ఎక్కడుంది, అక్కడ యూదులు ఎవరున్నారు, దేవుని పిల్లలు ఎవరున్నారు, వాక్యంపై పట్టున్న వాళ్ళు ఎవరున్నారని గమనించేవాడు. ఆ ప్రాంతానికి వెళ్ళేవాడు. ఈజీగా వాళ్ళకి ఏం చేయొచ్చు, మార్చచ్చు. గమనించండి అపోస్తలుడైన పౌలు యొక్క ట్రిక్ని మీరు గమనించండి. ఈయన ఏ ప్రాంతానికి వెళ్ళినా ముందుగా ఎక్కడికి వెళ్తున్నాడు, సమాజ మందిరాలకు వెళ్తున్నాడు. అంటే ఇదే ట్రిక్ని మనం ఫాలో అయితే ఇప్పుడు ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళినా ముందుగా మనం వెళ్ళాల్సింది ఎక్కడికి, అక్కడ చర్చి ఎక్కడ ఉంది, అక్కడ పాస్టర్ గారు ఉన్నాడా, అక్కడ విశ్వాసం ఉన్నారా, ఎంతమంది మారారు, ఎవరు ఏంటనే కథ, వాటిపై మనం వివరాలు సంపాదించి చక్కగా పాస్టర్ గారిని కలవడమా, విశ్వాసం కలవడమా, కలిసి వాళ్ళ ద్వారా ఆ ప్రాంతంలో మనం ఏం చేస్తే బాగుంటుంది, సువార్త చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎవడ మారిన ఎక్కడికి వెళ్ళాలి, ఆ సంఘానికి వెళ్ళాలి కనుక, ఆ సంఘానికి మనం నడిపించాలి కనుక తెలుగుగా ముందు ఎవరికాడికి వెళ్ళాలి, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. మనం పాస్టర్ గారిని పడుచుకోం, అక్కడ ఉన్న పాస్టర్ గారిని పడుచుకోం, అలా పడుచుకోలేదు చాలా కాలం. మన ఇష్టం, మన రూటే సపరేట్. అలా వెళ్ళడం వల్ల మనం ఏం చేయలేము, ఏదో సువార్త చేసి వచ్చేవు అని ఏదో తృప్తి ఉంటుంది తప్ప అక్కడ ఎవరన్నా మారినా ఆ ప్రాంతాలను నడిపించడానికి ఏమవుదు,
అవకాశం ఉండదు. అక్కడ ఉన్న పాస్టర్ గారిని, అక్కడ ఉన్న విశ్వాసం దగ్గర పెట్టుకుని మనం సువార్త చేసాం అనుకోండి, ఎవడన్నా సువార్త విన్నాడు అనుకోండి, ఎవడన్నా మారాడు అనుకోండి, ఎవరికైనా వినాలనిపించింది అనుకోండి, మనం ఆ ప్రాంతం విడిచి వచ్చిన ఆ ప్రాంతంలో మనతో ఉన్నవాడు ఒక ఉంటాడు కనుక వాడు తిరిగి మళ్ళీ ఆ ప్రాంతంలో ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి ఏం చేయడానికి అవకాశం ఉంటుంది? వెళ్ళడానికి ఉంటుంది, అడగడానికి అవకాశం ఉంటుంది, కదిలించడానికి అవకాశం ఉంటుంది, తిరిగి వాడిని సంఘానికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అపోస్తలుడైన పౌలు మనం గమనిస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ముందుగా అక్కడ ఉన్న సమాజ మందిరాల్లోనికి వెళ్తున్నాడు. ఇప్పుడు తెస్సలోనిక పట్టణానికి వచ్చాడు. తెస్సలోనిక పట్టణంలో కూడా సమాజ మందిరం ఉంది. ఆయన ముందుగా సమాజ మందిరం దగ్గరికి వెళ్ళాడు. సమాజ మందిరం దగ్గరికి వెళ్ళి యూదులతో మాట్లాడుతున్నాడు. ఏమని? ఇంకో మీరు లేఖనాలలో మెస్సయ్య వస్తాడు ఎదురు చూస్తున్నారు కదా, ఆ మెస్సయ్య ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయన వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. మీకు ఇంకా అర్థం కాలేదని వాళ్ళకి లేఖనాలను, ధర్మశాస్త్రంలో యేసు కోసం రాయబడిన మాటలన్నింటినీ ఆయన విప్పి, ఆ పదం చూడండి ఏం చెప్తున్నాడు, ఏం చేస్తున్నాడంట? మృతుల్లో నుండి లేచుడు అవశ్యమని నేను మీకు ప్రచురం చేయించు, యేసే క్రీస్తే ఉన్నాడని లేఖనములో నుండి దృష్టాంతములు ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తక్కించుండును. అక్కడికి వెళ్ళి ఏ మెస్సయ్య కోసం అయితే వాళ్ళు ఎదురు చూస్తున్నారో ఆ మెస్సయ్య ఎవరో కాదు, యేసుక్రీస్తు వారు. ఆయన వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడని చక్కగా యూదులకు ఏం చేశాడు? వివరించి సువార్త చేశాడు. చాలా తెలివైనడు పౌలు, అపోస్తలుడైన పౌలు చాలా తెలివైనడు. తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈజీగా ఏమవుతుంది? పని అవుతుంది. వెళ్ళాడు సుమారుగా 3 విశ్రాంతి దినములు అంటే సుమారుగా 3 విశ్రాంతి దినములు అంటే 3 ఏళ్ళు 21 రోజులు ఉన్నాడంట. ఎక్కడ? తెస్సలోనిక ప్రాంతంలో 21 రోజులు ఉన్నాడంట. 21 రోజుల్లో అక్కడ సంఘాన్ని గడిచాడంట. ఓ ప్రాంతంలో మన సంఘాన్ని కట్టాలంటే ఎన్ని రోజులు పడుతుంది? చాలా టైం పడుతుంది. ఎందుకు అంత టైం పడుతుంది అంటే మనం రూల్స్ ఫాలో అవ్వము. బైబిల్ చెప్పిన రూల్స్ మనం ఫాలో అవుతే ఏ ప్రాంతంలో అయినా ఈజీగా మనం ఏం చేయొచ్చు? సంఘాన్ని కట్టచ్చు. 3 విశ్రాంతి దినాలు వాదించాడంట. 3 విశ్రాంతి దినాలు వాదిస్తే ఏం జరిగింది అంటే, మూడు విశ్రాంతి అంటే 21 రోజు వాదించాడంట. 21 రోజు వాదిస్తే ఏం జరిగింది? 4వ వచనం. వారిలో కొందరంటే యూదులు. యూదుల్లో కొందరు ఏమైపోయారంట? 21 రోజుకి కొందరు మారిపోయారంట. యూదుల్లో కొందరు మారారంట. ముందుగా చెప్పాను కదా, ఆ ప్రాంతం గ్రీకు సంబంధించిన ప్రాంతం అని. గ్రీకు దేశస్తులు ఉంటారో ముందుగా చెప్పాను నేను. ఆ ప్రాంతంలో గ్రీకు దేశస్తుల్లో చాలా మంది మారిపోయారంట. యూదుల్లో కొంతమంది మారారంట. గ్రీకుల్లో చాలా మంది మారారంట. నెక్స్ట్, ఆ ప్రాంతంలో ఘనత కలిగిన స్త్రీలు అనేకులు మారారంట. ఏంటి 21 రోజులు ఎంతమంది మార్చేసాడు? యూదుల్లో కొంతమందిని మార్చాడంట, గ్రీకు దేశంలో చాలా మందిని మార్చాడంట. ఘనత కలిగిన స్త్రీలు అంటే ఉద్యోగస్తులు, మంచి పదవుల్లో ఉన్న ఫేమస్ పర్సన్ కలిగిన స్త్రీలు మార్చేసాడు చాలా మందిని. 21 రోజుల్లో ఆ ప్రాంతంలో ఫేమస్ చెందిన స్త్రీలు మార్చేసాడంట. ఫేమస్ అంటే ఈరోజు అంటే యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయ్యి వాళ్ళు ఉంటారు. ఆ టైంలో ఘనత కలిగిన వారంటే గవర్నర్ భార్యలో, గవర్నర్ కూతుర్లో, లేదా గవర్నర్ తల్లిలో ఎవరైనా సరే స్త్రీలు. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు కదా, అలా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఘనత కలిగిన వారిని అనేకులు మార్చేసాడంట. గ్రీకుల్ని చాలా మంది మార్చాడంట. యూదుల్ని కొందరు మార్చాడంట. మొత్తం మీద యూదులు కొంతమంది మారారు, గ్రీకు దేశస్తులు చాలా మంది మారారు, ఘనత కలిగిన స్త్రీలు చాలా మంది మారారు. వీళ్ళందరినీ ఎన్ని రోజులు మార్చాడు? 21 రోజుల్లో. తెస్సలోనిక అనే ప్రాంతంలో 21 రోజుల్లో ఇంతమందిని మార్చి సంఘాన్ని ఏం చేశాడు? ఏర్పాటు చేశాడు. ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వెళ్ళి 21 రోజుల్లో ఎంతమందిని మార్చాడో యూదులు మంచోళ్ళు కాదు, ఏసినే బతకనే లేదు. ఆ ప్రాంతంలో వెళ్ళి యూదుల్ని కొంతమంది క్రైస్తవులుగా మార్చారన్న సంగతి ఆ ప్రాంతంలో కొంతమందికి తెలిసేసరికి అరే ఈ ఊర్లో వచ్చి మన యూదులకు సంబంధించిన ఆచారాలు తప్పంటూ, ధర్మశాస్త్రం తప్పట్టు, ఏసే నిజమైన దేవుడని చెప్పి అనేకులు మార్చేస్తున్న ఆ పౌలు ఎక్కడున్నాడు అని కొంతమంది యూదులు, పని పాట లేని కొంతమంది పోరబోకులు తీసుకొని యూదులు ఏం చేశారంటే అపోస్తలుడైన పౌల్ని కొట్టాలని, చంపాలని, ఆ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టాలని కొంతమంది ప్లాన్లు వేసుకుంటున్నారు. 21 రోజులు పని అయిపోయింది. కానీ ఎప్పుడైతే కొంతమంది మారితే సాతానుడు ఊరుకుంటాడా? ఏంటి, ఒక చోట దేవుని పని జరుగుతుందంటే ఖచ్చితంగా ఏమొస్తుంది? వ్యతిరేకత వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, మనం దేవుని పని కరెక్ట్గా చేస్తున్నప్పుడు వ్యతిరేకత వస్తుంది. వ్యతిరేకత వస్తే మనకు అర్థమైపోవాలి ఏమని, మన పని కరెక్ట్గానే జరుగుతుంది. మన పని ఎవరు డిస్టర్బ్ చేయట్లేదు, ప్రశాంతంగా పని జరిగిపోతుంది అనుకో, పనిలో ఏదో తేడా ఉందని చూసుకోవాలి మనం. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు 21 రోజుల్లో కొంతమంది యూదుల్ని చాలా మంది గ్రీకు దేశస్తుల్ని అనేకులు ఘనత కలిగిన స్త్రీలు మార్చేసరికి అక్కడ ఉన్న కొంతమంది యూదులు ఏం చేశారంటే చూడండి 5వ వచనంలో చూడండి. అయితే యూదులు
అయితే యూదులు మచ్చరపడి పని పాట లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకుని గుంపు కూర్చి పట్టణం వల్ల అల్లరి చేయొచ్చు ఏసోను యాసోను యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకొని వచ్చుటకు ప్రయత్నం చేసిరి. ఆ ప్రాంతంలో యాసోను అని యవనస్తున్నాడంట. ఈ యవనస్తుడు ఏం చేశాడంటే ఊరంతా వ్యతిరేకించిన ఈ యవనస్తుడు అపోస్తలుడైన పౌలుని, శీలని, తిమోతిని, వీళ్ళు ముగ్గురిని ఈ యాసోను అని యవనస్తుడు అడ్డగాడు తీసుకొచ్చుకొని పెట్టుకొని వాళ్ళ ఇంటికాడు ఉంటే ఏం చేస్తున్నాడు, ఊరంతా సువార్త చేస్తున్నాడంట. అంటే ఈ కుర్రోడు ఇంటికాడు నుంచే దేవుని పని జరుగుతూ ఈ కుర్రోడు ఇంటికాడు నుంచే యూదులు ఎక్కువ మారారన్న సంగతి యూదులు గమనించి మచ్చరపడి, అరే ఆ యవనస్తుడు యాసోనైనా కుర్రోడు ఉన్నాడు కదా, వాడి ఇంటి మీద పడదాం, వాడి ఇంటి మీద పడ్డాం అనుకో, అక్కడ ఎవరుంటారు, అపోస్తలుడైన పౌలు ఉంటాడు, శీల ఉంటాడు, తిమోతి ఉంటాడు, 4 బాధేద్దామని వాళ్ళ ఇంటి మీద పడ్డారంట. ఈ సంగతి ఆ యవనస్తుడు గమనించి, ఏమండి పాస్టర్ గారండి, ఈ ఊళ్ళో చాలా మంది మారిపోయారు కదా, మారిపోయారు అనే సంగతి యూదులకు అర్థమైంది. యూదులు మచ్చరపడి మళ్ళీ ఏదో చేద్దాం అనుకుంటున్నారు, నేను ఈ ఊరు ఉండవు కనుక, నాకు ఈ ఊర్లో ఉండడం తప్పదు కనుక నేను ఈ ఊర్లో నా ఇంటికి ఉంటాను, మీరేం చేస్తారు అర్జెంటుగా ఈ ఊరిని విడిచి వెళ్ళిపోండి రాత్రికి రాత్రి ఆ యవనస్తుడు ఏం చేశాడంటే అపోస్తలుడైన పౌలుని, శీలాని, తిమోతిని ఆ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పంపించేశాడు. ఆ ప్రాంతం ఏంటి, బెరయ అనే ప్రాంతానికి పంపించేశాడు. ఇప్పుడు ఊరంతా ఇప్పుడు ఎవరింటి మీద వచ్చి పడింది, యాసోను ఇంటి మీద పడింది. ఎప్పుడైతే యాసోను ఇంటి మీద పడిందో యాసోను ఇంట్లో కొంతమంది సహోదరులు ఉన్నారు, కానీ పాస్టర్లు మాత్రం ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు ఏం జరిగిందంటే ఆ ప్రాంతంలో యూదులు ఏం చేశారంటే ఆ యాసోనుతో పాటు కొంతమంది సహోదరులు మారని చెప్పాను కదా, వీళ్ళందరినీ తీసుకొని రాజుగారి దగ్గర తీసుకెళ్లారంట. రాజుగారండి వీళ్ళు ఏం చేస్తారు చెప్పనా, మీరే కదా రాజు, ఇంకో రాజు ఉన్నాడని చెప్తారు వీళ్ళు. ఏ రాజు, యేసు అనే రాజు ఉన్నాడని మీకు వ్యతిరేకంగా కొంతమందిని ఊర్లో తీసుకొచ్చి అల్లరి చేస్తున్నారని వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి రాజు దగ్గరికి వీళ్ళు ఏం చేశారు, ఎలా తీసుకెళ్లారు అని రాయబడింది చూడండి, 5వ వచనం. అయితే యూదులు మచ్చరపడి పని పాట లేక తిరుగు కొందరు దుష్టులు వెంటబెట్టుకుని గుంపు కూడి పట్టణం వల్ల అల్లరి చేయొచ్చు యాసోను ఇంటి మీద పడి జనుల సభ ఎదుటికి తీసుకొని వచ్చుడికి యత్నం చేసిరి. అయితే వారు కనబడినందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయారంట. అంటే అప్పుడే 21 రోజుల్లో సంఘం ఏర్పడింది, కొంతమంది మారారు. 21 రోజుల్లో మారిన సంఘస్థులకి ఏమొచ్చింది, వెంటనే ఇప్పుడు గొప్ప శ్రమ వచ్చింది. ఊరంతా ఇంటి మీద పడ్డారు. ఊరంతా ఇంటి మీద పడి సంఘస్థుల్ని ఈడ్చుకొని ఎక్కడికి తీసుకెళ్ళిపోయారు, అధికారుల దగ్గర తీసుకెళ్ళి వీళ్ళ మీద ఇస్తున్న కంప్లైంట్ చూడండి. కంప్లైంట్ 7వ వచనం. వీరందరూ యేసును వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరి చట్టముకు విరోధముగా నడుచుకుంటున్నారని కేకలు వేసిరి. ఈ మాటలు వినుచున్న జనసమూహములు పట్టణపు అధికారులు కలవరపడ్డారంట. ఎందుకంటే రాజుగారు ఏమైపోయాడు అంటే, ఏట్రా నేను రాజుగా ఉండగా ఇంకోటి రాజు చెప్తున్నారు, అమ్మో వీళ్ళు గట్టిగా పట్టుకోండి, తీసుకెళ్ళండి, జైల్లో పెట్టారు. అంటే 21 రోజుల్లో సంఘం ఏర్పడడం, ఆ సంఘంలో కొంతమంది మారడం, అప్పుడే 21 రోజుల్లో ఆ కొత్తగా మారిన సంఘస్థులకు ఇప్పుడు ఏమొచ్చింది, శ్రమ. మామూలు శ్రమ కాదు, ఊరంతా మీద వచ్చి పడేంత శ్రమ, ఈడ్చుకొని రాజు దగ్గరికి తీసుకెళ్లేంత శ్రమ. అక్కడ తీసుకెళ్తే రాజుగారి దగ్గర నిలబెట్టారు. అప్పుడు ఏం జరిగిందంటే ఎవరో ఈ ప్రాంతానికి వచ్చాడు, ఎవరో ఈ ప్రాంతంలో వాక్యం చెప్తున్నాడు అంటే అపోస్తలుడైన పౌలు, శీల, తిమోతి. కానీ ఆ ప్రాంతంలో వాళ్ళు లేరు. నువ్వే సపోర్ట్ చేసావు కనుక, నువ్వే ఊర్లో మీ ఇంట్లో ఉంచేవి కదా, మీ ఇంటి ద్వారా ఈ పనంతా చేయించావు కనుక అని ఏం చేశారంటే వీళ్ళందరినీ జైల్లో పెట్టిన తర్వాత ఏం జరుగుతుందంటే అప్పుడు ఆ అధికారులు ఏం చేస్తారంటే, అబ్బాయి వాళ్ళు వచ్చే వరకు మీరు ఏం చేయాలి, మా దగ్గర ఉండాలి, అక్కడే ఉంటూ కుదురుతుందా, ఇంటికి వెళ్ళాలి కదా. ఇంటికి వెళ్ళడానికి ఏం చేశారంటే మీరు తిరిగి మీ ఇంటికి వెళ్ళాలంటే, వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ మాకు అప్పచెప్పాలంటే, మీరు ఇంటికి వెళ్ళాలంటే మీరు కొన్ని డబ్బులు కొట్టి జామీన్ ఎవరన్నా పెట్టి మీరు ఏం చేయాలి, మీరు బయటికి వెళ్ళాలని చెప్తారు. అప్పుడు ఏం చేస్తారంటే ఏం జరిగింది చూడండి, 9వ వచనం. వారి యాసోను వద్దను మిగిలిన వారి వద్దను జామీను తీసుకొని వారిని విడుదల చేసిరి. అంటే ఆ అధికారులకు కొంత డబ్బు కట్టి జామీన్ ఇచ్చి ఆ యాసోను సహోదరులు బయటకు వచ్చారు. ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ తెస్సలోనికని ఈ ప్రాంతంలో 21 రోజుల్లో సంఘం ఏర్పడింది. కొంతమంది యూదులు మారారు, చాలా మంది గ్రీకులు మారారు, గంటగల స్త్రీ అనేకులు మారారు. 21 రోజుల్లో మారి సంఘం ఏర్పడిన ఆ ప్రాంతంలో విశ్వాసులకి ఇప్పుడు ఏమొచ్చింది, శ్రమ వచ్చింది. ఈడ్చుకొని పోయే శ్రమ, ఇంటి మీద దమ్మిగా పడేంత శ్రమ, అధికారుల దగ్గరికి వెళ్ళి డబ్బులు కట్టి మళ్ళీ తిరిగి బయటకు వచ్చే శ్రమ. ఇలా కొత్తగా మారిన వారికి ఇన్ని శ్రమలు వస్తే ఆ సంఘంలో ఎవడైనా ఉంటాడా? ఏమండి, మన సంఘంలో ఏళ్ల తరబడి, సంవత్సరాల తరబడి, నెలల తరబడి సంఘంలో ఉండి ఎన్నో పాఠాలు విని ఎంతగానో బలపడుతున్న మనకే చిన్న శ్రమలతో ఏమైపోతుంటాం, కుంగిపోతాం. కొత్త సంఘం అప్పుడే ప్రారంభమైంది. 21 రోజుల సంఘం, కొంతమంది మారారు, గొప్ప శ్రమ వచ్చింది. ఎంత శ్రమ అంటే ఊరంతా మీద పడే శ్రమ. అని కొట్టుండొచ్చు, తిట్టుండొచ్చు, ఏమన్నా
చేసి ఉండొచ్చు. అధికారుల దగ్గర తీసుకెళ్లారు, అక్కడ ఎలాంటి మాటలు మాట్లాడతారు ఏమండి? సహజంగా మీరు మీరు వెళ్ళండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. ఆవిడ ఎంత అధికారైనా ఎంత పాస్టర్ ఏం మాట్లాడతారు? ఏరా ఎలా ఉందో వాళ్ళు, ఎలా పడితే అలా అధికారులు ఏం చేస్తారు? వాళ్ళకున్న అధికారం కొలిది, వాళ్ళకున్న గర్వం కొలిది ఎలా పడితే అలా మాట్లాడే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు కొత్తగా మారిన ఈ సంఘానికి అనేక శ్రమలు వచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. అయితే ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటానంటే 21 రోజుల్లో ఏర్పడిన ఈ సంఘానికి ఏమొచ్చాయి? ఇప్పుడు అనేకమైన శ్రమలు వచ్చాయి, అనేకమైన శ్రమలు వచ్చాయి. ఇప్పుడు ఏం జరిగింది అంటే ఆ ప్రాంతం నుంచి అపోస్తలుడైన పౌలు, నెక్స్ట్ శీల, తిమోతి. అపోస్తలుడైన పౌలు, శీల, తిమోతి ఆ ప్రాంతం నుంచి ఏమైపోయారు? అసలు బయటికి వెళ్ళిపోయారు. ఆ ఊర్లో ఉన్న మాత్రం దొరికేశారు. ఇంకొక గట్టిగా మాట్లాడాలంటే ఇప్పుడు సంఘానికి పాస్టర్ లేడు. సంఘానికి ఎవరు లేరు? పాస్టర్ లేడు. ముగ్గురు పాస్టర్లు ఏమైపోయారు? బయటికి వెళ్ళిపోయారు. సంఘం అయితే ఉంది, కొంతమంది అయితే మారారు, క్రీస్తుని అంగీకరించారు. కానీ కొంతమందికి క్రీస్తుని అంగీకరించిన ఆ తెస్సలోనిక సంఘం మాత్రం గొప్ప శ్రమల్లో ఉంది. పౌలు మాత్రం వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఇలా ఇలా అపోస్తలుడైన పౌలు ఆ ప్రాంతానికి వెళ్ళి తెస్సలోనిక ప్రాంతంలో ఆ సంఘాన్ని కట్టి కొంతమందిని మార్చి ఆయన బయటకు వచ్చే టైంకి ఆ సంఘం ఎలా ఉందంటే శ్రమల్లో ఉంది. ఆ సంఘం ఎలా ఉంది? శ్రమల్లో ఉంది. ఈ విధంగా ఆ ప్రాంతానికి వెళ్ళి సంఘాన్ని కట్టి కొంతమంది మార్చి ఆ ప్రాంతం నుంచి అపోస్తలుడైన పౌలు ఏం చేశాడు? బయటకు వచ్చాడు. ఈ విధంగా తెస్సలోనిక సంఘంలో, ఆ తెస్సలోనిక అనే పట్టణంలో తెస్సలోనిక సంఘం ఏమైంది? ఏర్పాటు జరిగింది. ఇక్కడ బాగుంది. ముందు పట్టణం కోసం చూసాం, తర్వాత సంఘం ఎలా ఏర్పడింది, అపోస్తలుడైన పౌలు ఎలా వెళ్ళాడు, వెళ్తే అక్కడ ఏం జరిగింది, 21 రోజులు ఎంతమంది మారారు, ఎంతమంది మారితే ఆ మారిన తర్వాత సంఘానికి ఏం జరిగింది, ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడని మనం చూసుకున్నాం. ఈ విధంగా సంఘం అక్కడ ఏర్పడింది.